భారతదేశం బ్రిక్స్ 2026కి మన భారతదేశం ఆతిథ్యం ఇస్తున్నది. వీటికి సంబంధించి సరైన వాక్యాలను ఎంచుకోండి అని ఇక్కడ ప్రశ్న అడిగాడు. మొదటి ఆప్షన్ ఏమో బ్రిక్స్ అధ్యక్షతన 2026 మన భారతదేశం అధ్యక్షత జరుగుతుంది. దీని యొక్క లోగోను, థీమ్ మరియు వెబ్సైట్ ను విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ గారు 2026 జనవరి 13న న్యూఢిల్లీలో ఆవిష్కరించారు అని అడిగాడు. ఈ ఆప్షన్ కరెక్టే. నెక్స్ట్ దీని యొక్క థీమ్ లోగోని లోటస్ విత్ నమస్తే అనే ఒక లోగోని జయశంకర్ గారు రీసెంట్ గా విడుదల చేశారు. కరెక్టే, ఇది కూడా కరెక్టే. లోటస్ విత్ నమస్తే అంటే ఏమి? లోటస్ అంటే ఏమి? లోటస్ ఆకారంలో ఉన్నటువంటి మధ్యలో నమస్తే అని ఒక సింబల్ ఉంటుంది. మీరు కావాలంటే చూడండి దానికి సంబంధించి. కాబట్టి ఈ ఆప్షన్ కూడా కరెక్టే. బ్రిక్స్ ఇండియా 2026 లోగో దానికి అర్థం ఏంటంటే సమ్మిళితము, సంభాషణ మరియు భాగస్వామ్య వృద్ధిని సూచిస్తుందని అడిగాడు. ఇది సరైన వాక్యమా కాదంటే ఇది కూడా సరైన వాక్యమే. నెక్స్ట్ 2026 మన భారతదేశం ఈ సదస్సుకి ఆతిథ్యం ఇస్తున్నది. ఈ సదస్సుకి థీమ్ ఏంటంటే బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ దీని యొక్క థీమ్. కాబట్టి ఈ వాక్యం కూడా కరెక్టే. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? ఏకమ బి మాత్రమే అని ఫస్ట్ ఆప్షన్ అడిగాడు, బీకమా సి మాత్రమే సెకండ్ ఆప్షన్ అడిగాడు, ఏకమ బీకమ సి అని థర్డ్ ఆప్షన్ అడిగాడు, ఫోర్త్ ఆప్షన్ లో ఏకమ బీకమ సి డి అని అడిగాడు. కాబట్టి 4 వాక్యాలు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది.